నువ్వు లేకపోతే అసలు నా గతి ఏమయ్యేదో ఏంటో. పెళ్ళయ్యాక సాధించిన దానికన్నా పోగొట్టుకున్నదే ఎక్కువ. నేనేం కోరుకుంటాను చెప్పు? ఫోన్ చేసి భోజనం అయిందా అని అడగాలి. రాత్రి త్వరగా వస్తాను, కలిసి భోంచేద్దామని చెప్పాలి. ఈ డ్రెస్ లో ఎంతో బాగున్నావు, బయటికి వెళ్ళినా నువ్వే గుర్తొస్తావని చెప్పాలి. ఇలాంటి చీరలే తీసుకో, ఇలాంటి బట్టలే వేసుకో అంటూ ఏనాడు నాతో చెప్పిందే లేదు. నీకోసం ఇష్టమని ఈ స్వీట్ తెచ్చాను, ఈ చీర కనిపిస్తే నీకు నచ్చుతుందని తీసుకున్నాను, మనం బయటికి వెళ్ళడానికి ట్రిప్ ప్లాన్ చేశాను, అలా ఏ రోజు చెప్పిందే లేదు. నాకు ఈ లోటు ఎప్పటికీ ఉండిపోతుంది. ఇంత దొరకనప్పుడు ఈ జీవితం ఎందుకో అనిపిస్తుంది. చేతుల నుంచి వస్తువు కింద పడితే అది పగిలిపోతుందని ఆలోచించే వ్యక్తులు నోట్లో నుంచి మాట జారితే మనసు విరిగిపోతుందని ఎందుకు ఆలోచించరు? నేనెంతో మందిని చూశాను. భర్త ఎక్కడో వేరే దేశంలో ఉన్నా భార్య మనసులోనే ఉంటాడు. అలాగే భార్య ఎంత దూరంలో ఉన్నా భర్త మనసులోనే ఉంటుంది. ఇక్కడ నా భర్త నా పక్కనే ఉన్నారు, కానీ ఏం ప్రయోజనం? అమ్మా, అలా మాట్లాడకండమ్మా. అయ్యగారికి మీరంటే చాలా ఇష్టం. ఏదో ఒక తెలియని సమస్య ఆయన్ని ఇబ్బంది పెడుతోంది. బంగారం మీద ఏదో దుమ్ము చేరిందంతే. ఆ దుమ్ము చేరిందని ఆ బంగారం విలువ తగ్గుతుందా? ఆ భైరవీదేవి దయతో అంతా సర్దుకుంటుందమ్మా. మీరు, అయ్యగారు, భవానీ అందరూ సంతోషంగా ఉండడం చూసినప్పుడే నేను కళ్ళు మూస్తానమ్మా. లక్ష్మమ్మ, అలా మాట్లాడుకో. ఈ జీవితంలో అన్ని సమస్యల్ని అందరం మర్చిపోతాం. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా అస్సలు మారని మనసు నీది. అందరి వల్ల నేను బాధపడ్డాను, అవి అన్ని నేను నీ దగ్గర పంచుకున్నాను. లక్ష్మమ్మ, దండం పెడతాను, నువ్వు దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. సరేనమ్మా, నేను మాట్లాడను. ముందు మీరు భోజనం చేద్దురుగాని రండి. నాకు ఆకలి లేదు. సరే, నేనే తినిపిస్తాను. వద్దు లక్ష్మమ్మ, నాకు ఈ పాలు ఇవ్వు చాలు. ఇవి తాగుతాను. ఏంటి ఇలా పడిపోయాను? కనీసం కాలుకి ఏమీ టచ్ అవ్వలేదు కదా. ఏమై ఉంటుంది? ఎలా సాధ్యమైంది? చూడడానికి భవానీ అని అనిపిస్తున్నా ఏదో తెలియని రహస్యం ఉంది. ఏమీ అర్థం కావట్లేదు. ఏంటది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నిన్ను చూస్తుంటే సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావు. అది రాధికను ఎలా ఇంటికి తీసుకురావాలా అని. అయ్యో, అదెలా కుదురుతుంది? ఆ శివగామి ఏమైనా ఊరుకుంటుందా? అందుకే
తీసుకురావాలి అని చెప్తుంది. రాధిక దూరంగా ఉంటే అర్జున్ రాధిక ఇంటికి వెళ్తుంటాడు, వస్తుంటాడు. శివగామి అడిగితే అబద్ధం చెప్తాడు. కానీ శివగామికి అది అబద్ధం అని తెలిసినా 2 రోజులు గొడవ పడుతుంది. ఆ తర్వాత వదిలేస్తుంది. కొన్ని రోజుల తర్వాత పట్టించుకోవడం మానేస్తుంది. మనమేదైనా గట్టిగా ప్లాన్ చేసి రాధిక ఈ ఇంటికి వచ్చేలా చేయాలి.